ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 జిల్లాల పర్యటనకు వెళ్తూ ఉన్నారు. మొదట భీమవరం వెళ్లి ఆక్వా రైతులతో సమావేశమై, అది ముగిసిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో జగ్గంపూడి వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి వెళ్లి, అక్కడ ముద్రగడ పద్మనాభం గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించబోతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భీమవరం వెళ్తూ ఉన్నారు కదా! వెళ్ళని మేము సినిమా చూపిస్తాము అని చెప్పి స్వయాన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు మీడియా ముందే చేసినటువంటి వ్యాఖ్యలు. భీమవరం వెళ్తున్నారు కదా, వెళ్ళని సినిమా చూపిస్తాము అని. దీని అర్థం ఏంటో తెలియట్లేదు. ఒకవైపులో ఆక్వా రైతులేమో ఫీడ్ ధరలు పెరిగిపోయి, ఇటు వాళ్ళకి ధరలు లేక ఏమంటారు, కొత్త కొత్త వైరస్లు వచ్చి అంతర్జాతీయంగా కూడా ఎక్స్పోర్ట్స్లో రకరకాల ఇబ్బందులు అయ్యి, ప్రభుత్వ మద్దతు లేక ఇంత కష్టాల్లో మళ్ళీ ఫీడ్ ధరలు పెరిగి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి న్యాయం చేయకపోతే నేనే రోడ్డు మీదకి వస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఫీడ్ ధరలు ₹4 తగ్గిస్తాము అని చెప్పి దాన్ని ₹2 తగ్గించి మొత్తం మీద ఆక్వా రైతులు ఒకనొక స్టేలో నెక్స్ట్ క్రాప్ హాలిడే ప్రకటించే వరకు వచ్చారు. వాళ్లకు ఎంతవరకు మద్దతు ఇచ్చారు, వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటున్నారు అని చెప్పకుండా అచ్చెన్నాయుడు గారు భీమవరం వెళ్తూ ఉన్నారు కదా, సినిమా చూపిస్తాము జగన్మోహన్ రెడ్డికి అని అంటే మరేం సినిమా చూపిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బై డిఫాల్ట్గా ఎప్పుడు పోయినా జనరల్గా ఆంక్షలు పెడుతూ ఉంటుంది ప్రభుత్వం పోలీసుల నుండి. బహుశా అవి జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసమే అంటారు, లేకుంటే జనాలు విపరీతంగా ఉంటారు, పబ్లిక్ ఇబ్బంది అంటారు, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. మరి ఆ క్రమంలో ఆంక్షల సినిమా చూపెడతారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎలాంటి సినిమా ఏ రూపంలో చూపెడతారు తెలియదు.